నమస్తే, వెల్కమ్ టు దిశ గాయత్రి. తెలుగు పంచాంగంలో ప్రతి నెలకు ఏదో ప్రాధాన్యత ఉంటూనే ఉంటుంది. అందులో ముఖ్యంగా శ్రావణ కార్తీక మాసాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. శ్రావణ మాసంలోనే ఎందుకు పర్వదినాలన్నీ వస్తూ ఉంటాయి, శుభ కార్యక్రమాలన్నీ శ్రావణ మాసంలోనే ఎందుకు చేసుకుంటూ ఉంటారు, ఇలాంటి వివరాలన్నీ మనతో తెలియజేయడానికి మనతో ఉన్నారు శివశాస్త్రి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. చెప్పండి, శ్రావణ మాసంలోనే ఎందుకు పర్వదినాలన్నీ వస్తూ ఉంటాయి, అలాగే శుభ కార్యక్రమాలన్నీ ఈ నెలలోనే చేస్తూ ఉంటారు, అలాగే జూన్ తర్వాత మనకి చాలా వరకు ఈ 3 నెలల్లో మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఏ కార్యక్రమాలు జరుగుతూ ఉండవు, శుభ కార్యక్రమాలు. శ్రావణ మాసం ఎంటర్ అవ్వగానే పెళ్ళిళ్ళు కానివ్వండి, చాలా గోప్రవేశాలు ఇవన్నీ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎందుకని? ఓం శ్రీ గురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. మరి అమ్మ, మీరు అడిగినట్టుగా ఈ శ్రావణ మాసానికి చాలా విశేషం ఉంటుంది. ఎందుకంటే శ్రావణ మాసానికి మరొక పేరు కూడా ఉంది, నభా మాసం అని కూడా అంటాం. తర్వాత ఈ యొక్క శ్రావణ మాసంలోనే మీరు అన్నట్టుగా చాలా రకాల పండుగలు వస్తూ ఉంటాయి. పూజలకు అధికంగా ఈ శ్రావణ మాసాన్ని మనం ఎంచుకుంటూ ఉంటాము. అయితే ఈ యొక్క శ్రావణ మాసానికి ఉన్న విశేషం ఏంటంటే, సాక్షాత్తు ఆ యొక్క పరమేశ్వరుడే చెప్పడం జరిగింది. ఏమని అంటే, ఈ యొక్క శ్రావణ మాసానికి మించిన మాసం ఇంకొకటి లేదు. ఈ 12 మాసాలలో కూడా శ్రావణ మాసానికి సరితూగే మాసం అనేది కూడా లేదు అని చెప్పేసి సాక్షాత్తు ఆ యొక్క పరమేశ్వరుడే చెప్పడం జరిగింది. మరి యొక్క శ్రావణ మాసం అంటే ఇంకో విశేషం ఏంటంటే, శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం, అది కూడా శ్రవణ నక్షత్రం. ఎప్పుడైతే ఈ యొక్క చంద్రుడు శ్రవణ నక్షత్రంతో కలిసి ఉంటాడో అప్పుడు మనకి ఏమవుతుందంటే పౌర్ణిమ, శ్రావణ మాస పౌర్ణిమ అని అంటాం దాన్నే మనం రాఖీ పౌర్ణిమ కూడా జరుపుకుంటాం. అయితే మనకు ముందుగా చెప్పుకున్నట్టే శ్రావణ మాసం యొక్క విశేషత ఏంటని మీరు అడిగారు. దానికి సంబంధించి ఏంటంటే, శ్రవణం అంటే ముఖ్యంగా మనము వినడం అన్నమాట. శ్రవణం అంటే వినడం. ఈ యొక్క శ్రావణ మాసంలో ఏమవుతుందంటే, అందరం కూడా పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే, ఒక ఊరిలో ఉన్నవాళ్ళు పండితులను పిలిపించుకొని అక్కడ కూర్చోపెట్టుకొని ఒక సభలాగా పెట్టుకొని చతుర్వేద పారాయణం చేయించేవాళ్ళు, శివారాధన చేసుకునేవాళ్ళు. ఈ విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉంటే జనాలు విని వారి యొక్క ఆనందాన్ని పొందేవాళ్ళు. అది వింటూ ఉంటే కూడా, వేదం అయితే మనం ఎప్పుడైతే వింటామో, ఒక వేదం ఒకసారి విన్నాము అంటే ఎన్నో జన్మల పాపాన్ని కొట్టివేస్తుంది అని చెప్పేసి మనకు ప్రమాణం ఉంది. సో కాబట్టి దాంట్లో పరంగానే మనం ఈ యొక్క శ్రావణ మాసం ఎంచుకుంటాం. శ్రావణ మాసానికి ఉన్న విశేషత ఏంటంటే, ఒక రోజు ఒక పుణ్యం, ఒక పని, శుభకార్యం చేసుకుంటే మనకి ఎంత ఫలితం వస్తుందో అంతకు రెట్టింపు ఫలితం అనేది శ్రావణ మాసంలో చేసుకుంటే వస్తుంది. అందులో భాగంగా ఈ శ్రావణ మాసం అనేది ఏంటంటే హరిహరాదులకు ఇష్టమైన మాసం, శివకేశవులకు, శివుడికి, విష్ణువుకు. ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు భాద్రపద మాసం ఉందనుకోనండి, కేవలం మనం అప్పుడు వినాయకుని పూజ మాత్రమే చేసుకుంటాం. ఆషాఢ మాసం వస్తే కేవలం అమ్మవారికి బోనాలు, ఊరేగింపులు, అమ్మవారి పూజన చేసుకుంటాం. కార్తీక మాసం వచ్చేసరికి మళ్ళీ మనం శివుని పూజన చేసుకుంటాం. ధనుర్మాసం వచ్చేసరికి శ్రీ మహావిష్ణువునే పూజించుకుంటాం. కానీ ఏ మాసంలో కూడా అందరి దేవతలకు సమానంగా మనం పూజ చేయలేము. కానీ శ్రావణ మాసానికి వచ్చేసరికి ప్రతిరోజు, ప్రతి తిథి, ప్రతి వారం కూడా విశేషమైనది. ప్రతిరోజు, ప్రతి తిథి, ప్రతి వారం అని ఎందుకంటున్నానంటే, ఒక్కొక్క రోజు ఒక్కో విశేషం ఉంటుంది, ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతారాధన ఉంటుంది. కాబట్టి అందుకే మా పండితులు కానివ్వండి, శాస్త్రులు కానివ్వండి, గురువులు కానివ్వండి, అందరూ కూడా జపతప నియమాలకు అన్నిటికీ కూడా ఈ యొక్క మాసాన్ని ఎంచుకుంటారు. సాధువులు, సత్పురుషులు కూడా ఈ శ్రావణ మాసం నుండే మనకు ఏం చేస్తారంటే చాతుర్మాస దీక్ష అని చెప్పేసి కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఓకే.